హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైష్ణవి ట్యుటోరియల్స్. ఈరోజు మనం వీడియోలో HTML అంటే ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. HTML అంటే ఏంటి? HTML అంటే HTML stands for Hypertext Markup Language. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే టు క్రియేట్ ద వెబ్ పేజెస్లోనే మనకి టూ టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి స్టాటిక్ వెబ్ పేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ వెబ్ పేజ్. ఇంకోటి HTML దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. HTML describes the structure of వెబ్ పేజ్. ఇప్పుడు మనం స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే it shows the same information. ఇంక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఇట్ షోస్ ద డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్స్ అడిగారు కదా. స్టాటిక్ వెబ్ పేజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే W3 స్కూల్స్. ఈ W3 స్కూల్స్ అనేది మనకి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, మారదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే మారుతుంది. సో ఇదేంటి అంటే స్టాటిక్ వెబ్ పేజ్ అనమాట. మనకి కంటెంట్ ఏం మారదు, అలానే ఉంటుంది. ఇప్పుడు డైనమిక్ వెబ్ పేజ్ ఏంటి అంటే మీరు క్రికెట్ బస్ ఎప్పుడైనా విన్నారా? మనకి లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, ఈ క్రికెట్ మ్యాచ్ స్కోర్ అనేది. నెక్స్ట్ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ కూడా మనకి ట్రైన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. అంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది. దాన్ని మనం డైనమిక్ వెబ్ పేజ్ అంటాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా రాద్దాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం, W3 స్కూల్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్రికెట్ బస్. ఈరోజు HTML అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే ఏంటి అనేది తెలుసుకొని దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.